అందరికీ స్వాగతం. నా పేరు. సరే పిల్లలు, మనం ఈరోజు నేర్చుకోబోయే పాఠం గురించి తెలుసుకుందాం. మీరు రోజు బడికి ఏ విధంగా వెళ్తారు? మీలో కొందరు బస్సు ద్వారా, ఆటో ద్వారా లేక మోటార్ సైకిల్ మొదలైన వాటి ద్వారా వెళ్తారు. ఇప్పుడు ఒకవేళ మీరు ఒక ప్రదేశానికి కొత్త అయినప్పుడు అక్కడ మీరు వెళ్ళవలసిన దారి ఏ విధంగా కనుక్కుంటారు? గూగుల్ మ్యాప్ సహాయంతో మీరు వెళ్ళవలసిన ప్రదేశాలను సులభంగా గుర్తించవచ్చు. ఈరోజు పాఠంలో వివిధ రకాలైన పటాలను గురించి మరియు వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను బాగా గమనించి విషయాలను తెలుసుకుందాం. పర్వతాలు, కొండలు, తీర ప్రాంతాలు, ఎడారులు, అడవులు మరియు మంచుతో కప్పబడిన ప్రాంతాలతో ఈ ప్రపంచం చాలా వైవిధ్యభరితంగా ఉంది. ఈ రకమైన పరిస్థితులు ప్రపంచంలో నివసించే ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. వేరువేరు ప్రాంతాలు, వాటి వెనుక గల కారణాలు తెలుసుకోవడానికి వివిధ రకాలైన పటాలు మనకు సహాయపడతాయి. అంతేకాక అక్కడి భౌగోళిక పరిస్థితులు, వాతావరణం, వృక్ష సంపద వంటి వాటి గురించి సమాచారాన్ని అందిస్తాయి. 6వ తరగతిలో మనం పటాలను ప్రాథమిక స్థాయిలో అర్థం చేసుకోవడం ఎలాగో నేర్చుకున్నాం. ఈ సంవత్సరం మనం పటాలలోని ఎత్తైన ప్రదేశాలను అర్థం చేసుకోవడం గురించి దృష్టి పెడదాం. ఏమైనా సరే, ఒకసారి మనం క్రిందటి సంవత్సరంలో నేర్చుకున్న వాటిని నెమరు వేద్దాం. 6వ తరగతిలో మీరు ఒక పటంలో ప్రాంతాల మధ్య దూరాలను స్కేల్ను ఉపయోగించి ఏ విధంగా కొలవాలో నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు ప్రాంతాల మధ్య దూరాలను కనుగొనటం గురించి సాధన చేయవచ్చు. క్రింది వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. చిహ్నాలు లేక గుర్తులు, భౌతిక పటాలు, భూమి యొక్క ఎత్తును కొలవడం, పటాలలో ఎత్తులను తెలియచేయటం, ఎత్తులను తెలిపే పటాల యొక్క ఉపయోగాలు, కాంటూర్ రేఖలు, ముఖ్య పదాలు, చిహ్నాలు. ఒక వస్తువు పని లేదా ప్రక్రియను తెలపడానికి సాధారణంగా ఉపయోగించే గుర్తు లేదా సంజ్ఞ. అట్లాస్, పటాలు కలిగిన ఒక పుస్తకం. కాంటూర్ రేఖలు, ఒక పటంపై సముద్ర మట్టానికి పైన కానీ దిగువన కానీ సమానమైన ఎత్తులు గల ప్రాంతాలను కానీ కలిపే రేఖ. భౌతిక పటాలు, పటం పైన ఒక ప్రాంతంలోని భౌతిక రూపాలను చూపే వాటిని భౌతిక పటం అంటారు. కాన్సెప్ట్ మ్యాప్, చిహ్నాలు. పటం పైన భౌతిక స్వరూపాలను చూపడానికి గుర్తులు ఉపయోగిస్తారు. అవి దేనిని సూచిస్తాయో వాటిని పోలి ఉండేలా గీస్తారు. ఉదాహరణకు, ఒక పర్వతాన్ని త్రికోణం ద్వారా సూచించటం, చుక్కల సమూహం ఎడారిని సూచించడం. వీటిని సాంప్రదాయిక గుర్తులుగా ప్రపంచవ్యాప్తంగా అంగీకరించడం జరిగింది. ఇదే అవసరం కోసం వివిధ రంగులను కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు, నీటి వనరుల ప్రదేశాన్ని నీలం రంగులో, పర్వత ప్రాంతాలను గోధుమ రంగులు, పీఠభూములు పసుపు రంగులో మరియు మైదానాలు ఆకుపచ్చ రంగులతో గుర్తించడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని భౌతిక స్వరూపాలను పటాలపై చుక్కలు, గీతలు లేక ఆయా ప్రాంతపు గుర్తులతో గుర్తిస్తారు. భౌతిక పటాలు
ప్రకృతి స్వరూపాలైన పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, నదులు మరియు సముద్రాలను చూపే పటాలను భౌతిక పటాలు అంటారు. మీ అట్లాస్లో భౌతిక పటాలు అని వ్రాయబడి ఉంటూ వివిధ స్వరూపాలు ఆకుపచ్చ, పసుపు లేక గోధుమ రంగులతో తెలియజేయబడతాయి. ఈ పటాలు వివిధ ప్రాంతాలు సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉన్నాయన్న సమాచారాన్ని కూడా తెలియజేస్తాయి. ఈ చిత్రాన్ని పరిశీలిద్దాం. దీనిని మీరు గమనించినట్లయితే ఇది ఒక చిత్రం, పటం కాదు. చిత్రంలోని కొండలు వాటి వెనుక ఉన్న వాటిని దాచివేస్తున్నాయి. పటము అన్నది వేటిని దాచకుండా అన్ని ప్రదేశాలను చూపించాలి. ఈ ప్రదేశానికి సంబంధించి మీరు ఒక పటం గీయగలరా? పటంలలో ఎత్తులను చూపించడానికి ఒక పద్ధతి రంగులను ఉపయోగించటం. అది ఎలా చేయాలో చూద్దాం. భూముల ఎత్తులు కొలచడం. అన్ని భూముల ఎత్తులను సముద్ర మట్టం నుండి కొలుస్తారు. సముద్ర మట్టం నుండి భూమి ఎత్తులను నిర్ధారించడం జరుగుతుంది. సముద్రాలు అన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ కొలతలు ఒకే విధంగా కొలవబడతాయి. ఈ గ్రామం యొక్క పటాన్ని గమనించినట్లయితే నింపూర్ గ్రామము సముద్ర మట్టానికి 50 మీటర్ల ఎత్తులో ఉందని తెలుస్తుంది. పటాలపై ఎత్తుల తెలియచేయటం. ఈ పటాన్ని గమనించండి. ఈ పటం 3 రకాలైన ఎత్తుల మండలాలు లేదా జోన్లను చూపిస్తుంది. 0 నుంచి 5 మీటర్లు, 51 నుంచి 100 మీటర్లు మరియు 101 నుండి 150 మీటర్లు. 51 నుంచి 100 మీటర్లు జోన్లోని ప్రాంతాలు 50 మరియు 100 మీటర్ల మధ్య ఎత్తు కలిగి ఉన్నాయి. వివిధ ఎత్తులను చూపటానికి పటంలో వివిధ రంగులు వాడటం జరిగింది. కాంటూర్ రేఖలు. ఒక పటంలో సామాన్య ఎత్తులో ఉన్న ప్రదేశాలను ఆకృతి రేఖలు కలుపుతాయి. ఉదాహరణకు మీరు చూశారు, నింపూర్ గ్రామం వద్ద 50 మీటర్ల ఆకృతి రేఖ ఉంది. ఈ రేఖపై ఉన్న అన్ని ప్రదేశాలు అదే సమాన ఎత్తులో ఉన్నాయని ఇది తెలుపుతుంది. భూస్వరూపాలను బట్టి ఆకృతి రేఖలు వివిధ ఆకారాలలో ఉంటాయి మరియు అవి ఒకదానిని ఒకటి ఖండించుకొనవు. భూమి యొక్క లోతులను బట్టి ఆకృతి రేఖల మధ్య దూరం మారుతూ ఉంటుంది. ఎత్తులను తెలిపే పటాల వల్ల ప్రయోజనాలు. ప్రదేశాల గురించి ముఖ్యమైన వివరాలను పటాలు అందిస్తాయి. ఉదాహరణకు పర్వతాలు మరియు లోయలు ఎక్కడ ఉన్నాయి అన్న వివరాలు తెలుసుకోవడం. తెలంగాణ యొక్క భౌతిక పటాన్ని గమనించినప్పుడు గోదావరి నది యొక్క లోయ తూర్పునకు ఉన్నదని సులువుగా తెలుసుకోవచ్చు. వాలుకు పశ్చిమ దిశగా వెళ్ళినప్పుడు అక్కడ పీఠభూమిలోని కొండల ప్రాంతంలో కృష్ణా మరియు గోదావరి నదులు ప్రవహించి లోతైన మరియు వెడల్పైన లోయలు ఏర్పడి ఉండటం చూడవచ్చు. రహదారులు మరియు ఆనకట్టల నిర్మాణంలో ఎత్తులను తెలిపే పటాలు చాలా ముఖ్యమైనవి. కొండల ప్రాంతంలో రహదారి మార్గాలను ప్రణాళిక చేసుకోవడంలో ఈ పటాలు సహాయపడతాయి. అంతేకాక ఆనకట్టల వలన భూమిని నీరు ఎంతవరకు ఆక్రమిస్తుందో పటాలు తెలుపుతాయి. ముగింపు.
భౌగోళిక శాస్త్రంలో పటాలన్నవి ప్రపంచంలోని భౌతిక స్వరూపాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతూ కీలక పాత్రను పోషిస్తాయి. వివిధ రకాల పటాల ద్వారా భూగోళాన్ని దృశ్య రూపంలో ఊహించుకోవడానికి మరియు వివిధ మార్గాల ద్వారా సమగ్రంగా అర్థం చేసుకోవడానికి మనకు వీలు కలుగుతుంది. ధన్యవాదాలు. మరింత సమాచారం కొరకు ఆశ్రయ ఆకృతిని సందర్శించండి.